ఇదేదో ప్రొఫెషన్గా కాదు కదా, ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నాము. అలా ప్రతి ఒక్కళ్ళం కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్, ఎవరైనా సరే మీరు కాంట్రిబ్యూట్ చేయండి అన్నారు. కాంట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వ సహకారం అందిస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తే ఎప్పటికీ కొనసాగుతుంది. ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు తిరుమలలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అన్నప్రసాద వితరణ అంటే ఇప్పటికీ ఎందుకు కంటిన్యూ అవుతుంది? చేయాలి కదా, చేస్తే. అందుకే అనేది ఈ దిక్కుమాలిన సలహాలు తీసుకునే ఎక్కడికి కాకుండా పోయాడు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఈ దిక్కుమాలిన పనులు మానడు. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏం మాట్లాడతారు, ప్రజలు డబ్బులు ఇవ్వాలి కానీ క్రెడిట్ మాత్రం నాకే కావాలని ఎన్సీబీ అన్నాడు. అరే నేను అదే అందుకే అంటాను, కనీసంలో కనీసం ఏమంటారు అని అంటే మానవత్వం లాంటి ఆ పదాలకు అర్థమన్నా తెలుసుకుని అడవండి అక్కడ కూర్చున్న వాళ్ళు. ఇక్కడ ఇంకో విషయం, ఇది అయిపోయిందా, ఐ విల్ షో యూ సంథింగ్. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఈ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడుతున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠ. భిక్షగాళ్లకు పెడుతున్నట్టుగా అట. సిగ్గుందా అసలు? ఎవరన్నా గౌరవం లేదు. ఇతను ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే బయటికి వచ్చి నిస్సిగ్గుగా భిక్షగాళ్లకి పెడుతున్నట్టుగా అని మాట్లాడతాడా? ఇవాళ రోజున ప్రజలు నీకు భిక్షగాళ్ళ కనపడుతున్నారా? ఎస్, ఇవాళ చెప్తున్నాను నవీన్ గారు, పేదలకి పెత్తందారుడికి మధ్య యుద్ధం జరిగింది, అందులో పేదలు గెలిచారు ఇవాళ. అందుకే అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పెత్తందారుడైనటువంటి జగన్ని ఈడ్చికొట్టి తన్ని అవతల పారేశారు. ఇలాంటి ఒక కార్యక్రమాలను నువ్వు చేపట్టావు కాబట్టి. అరే కుప్పంలో మీకు గుర్తుందా నవీన్ గారు, కుప్పంలో అసలు వీళ్ళు, నేను ఇందాక అదే అన్నాను, మనుషులో మరి జగన్మోహన్ రెడ్డో తెలియదు, నేను మళ్ళీ అంటా ఆ మాట. ఎందుకంటున్నా అంటే ఇంత జరుగుతున్నా సరే నిస్సిగ్గుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులు అనేటువంటి మాటల్ని చేతల్ని సమర్థించేటువంటి వాడు అసలు ఆ పార్టీకి అధినేతగా ఉన్నందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. కుప్పంలో అన్నా క్యాంటీన్ ఆ రోజున పెడుతూ ఉంటే, అన్నా క్యాంటీన్లో అన్నం పెడుతూ ఉంటే వచ్చి అన్నాన్ని కాలుతోని తన్ని పారేశారండి. వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజున పోలీసులు అక్కడ నిలబడి చోద్యం చూశారు, లిటరల్గా కొట్టారు. మొత్తం ఏదైతే సెటప్ వేశారో దాన్ని అంతా కూల్చి పారేశారు. మనుషులేనా అసలు? అన్నం పెడితే కూడా తట్టుకోలేరా? అన్నం పెడుతున్నాం కదా, తట్టుకోలేరా? నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, దమ్ముంటే అన్నా క్యాంటీన్లకు నువ్వు కూడా విరాళమి రిసిప్ట్ ఇస్తావు, ప్రభుత్వం నుంచి రిసిప్ట్ ఇస్తావు. కనీసం నువ్వు ఇవాల్టి వరకు నీ రాజకీయ జీవితంలోనే ఎన్నేళ్ళు ఉన్నాడో తెలియదు కానీ ఇన్నేళ్లలో ఎప్పుడు ఒకడికి ఒక పట్టెడు అన్నం పెట్టిన దాఖలాలు ఎప్పుడు లేవు. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు నీకు, జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ సేవ చేయడానికి ప్రజలకు కదా. ఇప్పటికైనా సరే అన్నా క్యాంటీన్లకు విరాళమి అంటున్నా. నీ పేరుతోటి ఇంకో జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు, జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు ఇచ్చాడని రాస్తారు అక్కడ. నీకు రిసిప్ట్ కూడా వస్తుంది, ట్రాన్స్పరెంట్ గా అకౌంట్ నంబర్ చెప్పి ఇంత చేస్తుంటే ఏం తప్పు జరుగుతుంది వస్తుంది నీకు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అది అంటే మరి వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, వైట్ మనీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటున్నానంటే ఇవాల్టి రోజున ఒక మంచి ప్రభుత్వం, ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎంతకన్నా మీరు ఇవాళ రోజున టార్గెట్ చేసి మాట్లాడతారు. ఇవాళ నిన్న వీళ్ళు ఏంటి తెలుసా మీరు చూడండి కంటిన్యూస్గా అయితే పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే లోకేష్ గారిని నిన్న ఎంటైర్ సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఏదో పెద్ద సాధించేసాం అనుకుంటున్నారు. నేను ఈ ఛాలెంజ్ ఇవాళ రోజున అసెంబ్లీ గడప తొక్కనివ్వను, అసెంబ్లీ గేట్ తాకనివ్వను నిన్ను